ఆంధ్రప్రదేశ్ కేబినెట్ లోని ఒక ముఖ్యమైన మంత్రిపై సోషల్ యాక్టివిస్టు ప్యూర్ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకురాలు డాక్టర్ శైలా తాళ్ళూరి చేసిన సంచలన ఆరోపణలు రాష్ట్ర రాజకీయాలలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. సదరు మంత్రి తనతో అనుచితంగా ప్రవర్తించారని, చాట్ హిస్టరీ మరియు స్క్రీన్ షాట్లతో సహా పూర్తి ఆధారాలు తన వద్ద ఉన్నాయంటూ ఆమె సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ వివాదం తాలూకు పూర్తి వివరాలను ఈ వీడియోలో చాలా క్లియర్ గా చూద్దాం. హాయ్ హలో, వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను సిరి. స్వచ్ఛంద సేవా సంస్థ ప్యూర్ ద్వారా పేద పిల్లలకు సేవ చేస్తున్న సామాజిక కార్యకర్త డాక్టర్ శైలా తాళ్ళూరి ఏపీ ప్రభుత్వంలోని ఒక మంత్రిని ఉద్దేశించి వరుస సోషల్ మీడియా పోస్టులు చేశారు. చంద్రబాబు కేబినెట్ లోని ఒక మంత్రి తనతో అనుచితంగా ప్రవర్తించారని ఆమె ఆరోపించారు. మంత్రి నారా లోకేష్ ను ట్యాగ్ చేస్తూ, లోకేష్ గారు, మీ కేబినెట్ లోని ఒక మంత్రి అనుచిత ప్రవర్తనకు సంబంధించి నా వద్ద పూర్తి ఆధారాలున్నాయి. మీకు వాస్తవాలు తెలుసుకోవాలని ఉంటే నన్ను సంప్రదించండి. దీనిపై పారదర్శకమైన విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలి అని ఆమె రాసుకొచ్చారు. సదరు మంత్రి తనతో మాట్లాడేందుకు అపాయింట్మెంట్లు కోరుతూ అనుచిత ఛాయాచిత్రాలు, మెసేజ్లు పంపారని శైలా తాళ్ళూరి ఆరోపించారు. పేద పిల్లల కోసం తాను చేపడుతున్న సేవా కార్యక్రమాలకు విఘాతం కలగకూడదనే ఉద్దేశంతోనే మొదట్లో వీటిని విస్మరించారని చెప్పారు. తన వద్ద ఉన్న చాట్ హిస్టరీ, స్క్రీన్ షాట్లు సదరు మంత్రి వద్ద కూడా ఉంటాయని, ప్రభుత్వం సుముఖంగా ఉంటే ఆధారాలను అందించడానికి తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. ఇతర మహిళలు కూడా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నారా అనే కోణంలో విచారణ జరిపించాలని కోరారు. తదుపరి పోస్టులలో ఆమె మరింత ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటనలు ఎదురైనప్పుడు బాధితులకు సానుభూతి తెలపాల్సింది పోయి ఇన్నాళ్ళు ఎందుకు మాట్లాడలేదు, ముందే ఎందుకు చెప్పలేదు అని ప్రశ్నించే ధోరణిపై ఆమె మండిపడ్డారు. తాను ఇప్పుడు ఆధారాలతో ముందుకు వస్తున్నానని, ఇలాంటి కేసుల్లో ప్రభుత్వం గతంలో ఎలాంటి చర్యలు తీసుకుందో చెప్పాలని ప్రశ్నించారు. శైలా తాళ్ళూరి చేసిన ఈ పోస్టులు సోషల్ మీడియాలోనే కాకుండా ఏపీ రాజకీయ వర్గాలలో పెద్ద కలకలమే రేపాయి. అయితే ఆమె ఏ ఒక్క మంత్రి పేరును కూడా నేరుగా ప్రస్తావించకపోవడం, అలాగే బహిరంగంగా ఎలాంటి ఆధారాలను లేదా స్క్రీన్ షాట్లను విడుదల చేయకపోవడం విశేషం. విచారణ జరిపితేనే వివరాలు ఇస్తానని ఆమె అంటుండటంతో ఆ మంత్రి ఎవరై ఉంటారనే దానిపై తీవ్ర ఊహాగానాలు సాగుతున్నాయి. ఏపీ మంత్రిపై ఎన్ఆర్ఐ శైలా తాళ్ళూరి చేసిన ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీయగా దీనిపై ప్రభుత్వం లేదా సదరు మంత్రివర్గం ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. మరి ఏపీ మంత్రిపై డాక్టర్ శైలా తాళ్ళూరి చేసిన ఆరోపణలు, అదేవిధంగా విచారణ డిమాండ్పై మీ అభిప్రాయం ఏంటి? మీ అమూల్యమైన ఆలోచనలను కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా రాయండి. మరిన్ని తాజా ఆంధ్రప్రదేశ్ వార్తలు, నిష్పాక్షిక అప్డేట్స్ మరియు విశ్లేషణ కోసం మా ఛానల్ ని ఇప్పుడే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.